మేడం కావాలని చెక్ ఇచ్చేటప్పుడు తప్పుడు సంతకాలు పెడుతూ చెక్ ఇస్తుంటారు కదా మేడం. సో ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు తీసుకోవచ్చు? చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, చెక్ మీద ఇవ్వాల్సిన వ్యక్తి అవతల వ్యక్తికి డబ్బు తీసుకున్నప్పుడు అతను ఎవరైతే డబ్బు ఇచ్చిన వ్యక్తి కావాలని చెక్ ఏదైనా ఉంటే ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. సో వీళ్ళు వెంటనే చెక్ తీసి తప్పు సంతకం పెట్టిస్తారు, నేను చాలా తెలివైనోడిని అని. ఆ తర్వాత వీడు ఎప్పుడైతే డబ్బు కట్టడో అలాంటి సందర్భంలో అవతల వ్యక్తి చెక్ బౌన్స్ చేస్తాడు. చెక్ బౌన్స్ చేసినప్పుడు ఆ చెక్ రిటర్న్ వచ్చేస్తుంది క్లియర్ అవ్వకుండా, స్టేటింగ్ దట్ ఏమని అని అంటే తప్పు సంతకం పెట్టారు. కానీ యువతల వ్యక్తి అవాక్ అవుతాడు, అదేంటి అతనే సైన్ పెట్టించాడు కదా అని. అలాంటి సందర్భాల్లో కూడా వీళ్ళవన్నీ వెదవ తెలివితేటలు. సో డెఫినెట్లీ అది ఫ్రాడ్, ఇంటెన్షన్ ఆఫ్ ఫ్రాడ్తోనే నీకు ముందే డబ్బుకు తీసుకొని అతన్ని మోసం చేయాలి అని తప్పు సంతకం పెట్టించావు. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ 138 ప్రకారము ఏదైతే చెక్ బౌన్స్ ఉందో ఆ ప్రొసీడింగ్ జరుగుతుంది. హై పెనాల్టీస్ ఉంటాయి, కోర్టు అది కూడా విధిస్తుంది. డబుల్ ద చెక్ అమౌంటే కాకుండా హై పెనాల్టీ, మీ పైన క్రిమినల్ అఫెన్స్. ఓకే, ఇవేవి కాలేదు అనుకుందాము, సివిల్ రికవరీ సమరీ సూట్ వేసుకొని విత్ ఇంట్రెస్ట్ ఆ చెక్ అమౌంట్ అనేది రికవర్ చేసుకోవచ్చు. సో కావాలని ఇటువంటి పనులు చేయకండి.